వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం పోసానికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది లేదని అన్నారు డాక్టర్ గురుప్రసాద్. నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు పోసాని ఆరోగ్యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని అన్నారు. కార్డియాట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ పోసాని మెడిసిన్స్ వాడుతున్నట్లు చెప్పారు ప్రభుత్వ వైద్య అధికారి గురుప్రసాద్. ఇక పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ 111 పెట్టారని చెప్పారు అడ్వకేట్ పొన్నవోలు. అయితే 111 సెక్షన్ కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. 5 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని పొన్నవోలు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిమాండ్కు పెంపొద్దు అని కూడా అన్నారు. ఇక సుప్రీం తీర్పు ప్రకారం తాము వాదనలు వినిపించామన్న పొన్నవోలు కానీ తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది. 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది అర్నేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలు కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్నీ చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత ఐటీ యాక్ట్ లేదని తర్వాత ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా మరో సెక్షన్లో 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలన్న మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మా పుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. ఈ 5 సంవత్సరాల లోపల